డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ నాయకులు తోటమద్దుల ఏ రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు నరసింహ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు శంకర్, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, పట్టణ నాయకులు చౌడప్ప, రాంబాబు, పట్టణ కమిటీ సభ్యులు గోపాల్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారాయుడు, పార్టీ కార్యకర్తలు 40 మందికి పైగా పాల్గొనడం జరిగింది. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు శంకర్, సిపిఎం సీనియర్ నాయకులు తోటమద్దుల ఏ రాజశేఖర్లు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని రాజ్యసభలో అవమానకరంగా, అగౌరవపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే అంబేద్కర్ అని మాట్లాడడం కన్నా దేవుడిని స్మరిస్తే స్వర్గానికి వెళ్తారని చెప్పడం సరైనది కాదని అమిత్ షాని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగా బీజేపీ మనోధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం లేకుండా చేసి ప్రవేశపెట్టాలని చూడటంలో భాగంగా బీజేపీ మంత్రులు, ఎంపీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే కాకుండా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారన్నారు. పదే పదే అంబేద్కర్ ని స్మరిస్తున్నారంటే దేశంలోని దళితులకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి అంబేద్కర్ ని స్మరించకుండా ఉండలేరని బీజేపీ ఆర్ఎస్ఎస్ కి మింగుడు పడటం లేదని, ఎక్కడ చూసినా దళితులపైన, ముస్లింలపైన దాడులు కర్కశంగా చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోకుండా రాజ్యాంగంలోని హక్కులను కాపాడాలని పోరాడుతున్న వారిపైన అక్రమంగా కేసులు బనాయించి హింసిస్తున్నారన్నారు. రాష్ట్ర పర్యటనను వ్యతిరేకించండి. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకించండి. వ్యతిరేకించండి. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకించండి. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకించండి. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకించండి. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. ప్రధానంగా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగానికి వ్యతిరేకం. మన రాజ్యాంగాన్ని ఆనాటి పార్లమెంటులో ఆమోదముద్ర వేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఆనాటి జనసంఘ్, ఈనాటి ఆర్ఎస్ఎస్ లేదంటే ఈనాటి ఈ యొక్క బీజేపీకి పునాదైనటువంటి ఆ యొక్క జనసంఘ్ నాయకులు వ్యతిరేకించారు. ఇదేం కొత్త కాదు. అయితే ఈ యొక్క అమిత్ షా అనేవాడు ఇంతవరకు మన రాజశేఖర్ గారు చెప్పారు, మోడీ మోడీ అని అంటే మళ్ళీ స్వర్గం వస్తుందా? మరి ఈ యొక్క అంబేద్కర్ అంటే వస్తుందని ఎవరు అనుకోవడం లేదు. కాకపోతే ఆయన మహానుభావుడు. ఈ దేశానికి ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ యొక్క దేశంలో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పరిచే పద్ధతుల్లో రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన ముందున్నాడు. కాబట్టి ఆయనను ఎప్పుడు స్మరించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క ప్రజానీకమైన ఉంది. కాబట్టి అందరూ ఏ కులమైనా సరే, ఏ మతమైనా, ఏ పార్టీలైనా సరే అంబేద్కర్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఈ దేశంలో ఇంతవరకు లేరు. కానీ బీజేపీ దానికి వ్యతిరేకంగా ఉండడానికి కారణం ఏమిటంటే ఈ రాజ్యాంగానికి బదులు మనువాదాన్ని, మను సంస్కృతిని, మను రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకొని రావాలా. ఆ విధంగా తిరిగి చతుర్వర్ణాలను ఈ దేశంలో ఏర్పాటు చేయాలా. మరి దేశంలో కోట్లాది మంది అట్టడుగు వర్గాల, అన్ని వర్గాలు, అన్ని మతాలు, కులాలు, సామాజిక వర్గాలకు న్యాయం చేకూరుస్తూ భారత పార్లమెంటు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ విధంగా విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి మహనీయుడు, మరి అన్ని వర్గాల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఒక కేంద్ర హోంశాఖ మంత్రిలో ఉండి మరి ఒక సామాన్య కార్యకర్తల విమర్శించడము ఇది మరి జాతికి అవమానపరచడం. కేవలం అంబేద్కర్ పైన కాదు,
ఈ పార్లమెంటరీ వ్యవస్థ పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన దాడిగా మేము అభివర్ణిస్తూ తక్షణమే కేంద్ర మంత్రివర్గం ఉండే ఆయన్ను బర్తరఫ్ చేయాలి. ఆయన పైన ఇప్పటికే ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ అలాగే సిపిఎం పార్టీలు డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.